చదువు ఆనందించు అనేటువంటిది ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజు 6వ తరగతిది. మనము యూనిట్ 3లో వచ్చేసి శ్రీరాముడు గురించి తెలుసుకుందాము. ఒక చదివి ఆనందిద్దాము. దీని గురించి తెలుసుకుందాము. శ్రీరాముడి గురించి తెలుసుకుందాము. అయోధ్య నగరానికి రాజు దశరథుడు. అతనికి 4 కుమారులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వీళ్ళలో పెద్దవాడు వచ్చేసి రాముడు అనమాట. రాముడి తల్లి పేరు వచ్చేసి కౌసల్య. లక్ష్మణ, శత్రుఘ్నుల యొక్క తల్లి వచ్చేసి ఈ యొక్క లక్ష్మణుడు, తర్వాత వచ్చేసి శత్రుఘ్నుల యొక్క తల్లి వచ్చేసి సుమిత్ర, భరతుడి యొక్క తల్లి కైకేయి అనమాట. ఈ 4 అన్నదమ్ములు ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు అనమాట. అంటే ఎక్కడా వచ్చేసి ఒకరినొకరు కొట్టుకునే వాళ్ళు కాదు, కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళు. రాముడు తమ్ముళ్ళ పట్ల అమితమైనటువంటి ప్రేమాభిమానాలు కనపరిచేవాడు. అంటే ప్రేమ ఎక్కువ ఉండేదనమాట. వీళ్ళు వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం ముగించుకొని రాజ్యానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత విశ్వామిత్రుడి యొక్క కోరిక మేరకు రాముడు లక్ష్మణునితో కలిసి యాగరక్షణ చేశాడు. అంటే ఈ యొక్క చదువు అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు వచ్చేసి ఆ యొక్క దశరథుడి దగ్గరికి వచ్చి వారి యొక్క పిల్లలని తీసుకొని వెళ్తాడనమాట. అంటే యాగం చేస్తూ ఉన్నాడు విశ్వామిత్రుడు, ఒక యాగం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క యాగాన్ని ఏం చేస్తున్నారంటే రాక్షసులు వచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారన్నమాట. ఆ యొక్క ఇబ్బందిని రూపమాపడం కోసము యాగరక్షణ అనేటువంటి చేయడం జరిగింది. విశ్వామిత్రుడి యొక్క కోరుకున్నారనమాట. దశరథుడిని కోరుకోవడం జరిగింది. వెంటనే దశరథుడు ఒప్పుకోలేదు. తర్వాత వచ్చేసి వశిష్ఠుల వారు పంపించు, వారికి మంచి జరుగుతుంది, కళ్యాణమస్తు అని చెప్పేసి పంపించారనమాట. వెంటనే వచ్చేసి ఆ యొక్క విశ్వామిత్రుడు వచ్చేసి పోతూ వీళ్ళని తీసుకొని వెళ్తూ అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అస్త్ర శస్త్ర విద్యలను వచ్చేసి నేర్పించడం జరిగింది శ్రీరాముల వారికి, లక్ష్మణునికి, ఇద్దరికి. సో అదే కాకుండా శస్త్ర విద్యలతో పాటు బల అతి బల అనేటువంటి ప్రత్యేకమైనటువంటి యుద్ధ విద్యలను కూడా రామలక్ష్మణులకు నేర్పారు ఆయన. జనక మహారాజు ఆస్థానములో రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టి సీతను వివాహం ఆడాడు, తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? జనక మహారాజు మిథిలాపురికి తీసుకొని వెళ్ళాడనమాట. ఆ యొక్క విశ్వామిత్రుల వారు ఇద్దరిని తీసుకుని వెళ్ళారు. చిన్నపిల్లలు వీళ్ళిద్దరూ కాస్త 18 ఏళ్ళు ఉంటాయి. సో తీసుకుని వెళ్ళి శివధనుస్సుని చాలామంది రాజులు వచ్చేసి విరేయడానికి ఆ యొక్క ధనుస్సుని విరచడం కోసము ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ అది విఫలమైంది. వెంటనే వచ్చేసి శ్రీరాముల వారు ఆ యొక్క శివధనుస్సుని విరిచారనమాట. సీతను వివాహం ఆడారు. ఎవరైతే ఆ యొక్క శివధనుస్సును విరుస్తారో వారికే సీతని ఇస్తానని చెప్పేసి జనక మహారాజు ప్రకటించడం జరిగిందనమాట. వెంటనే దశరథుడు తన అనంతరము పెద్ద కుమారుడైనటువంటి రాముణ్ణి రాజుగా చేయాలనుకున్నాడు. కానీ ఏమైంది, ఆ యొక్క కైకేయి 3వ భార్య తన కోరిక మేరకు ఆ యొక్క రాముణ్ణి కాకుండా తన యొక్క కుమారుణ్ణి అయినటువంటి భరతుణ్ణి సామ్రాజ్యాన్ని అధిష్ఠించాలని కోరుకున్నదనమాట. కోరిక ప్రకారం తండ్రి మాటలను నిలబెట్టడానికి కోసము రాముడు రాజ్యాన్ని వదిలి తన అడవికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఎవరితో వెళ్ళాల్సి వచ్చింది? సీతతోనూ లక్ష్మణులతోనూ కలిసి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? 14 సంవత్సరాలు వచ్చేసి అరణ్యవాసం అనేటువంటి చేయడం జరిగింది, వనవాసం అనేటువంటి చేయడం జరిగింది. వనము అంటే అడవి అనమాట. సో అరణ్యము అన్నా కానీ అడవే. సో అరణ్యవాసం చేశారాయన. నార్మల్గా ఈ యొక్క ధర్మరక్షణ కోసమే ఆయన వచ్చేసి ధర్మాన్ని రక్షించడం కోసమే ఆయన వచ్చేసి అవతారాన్ని ఎత్తడం జరిగింది, రాముల వారి యొక్క అవతారము. కాబట్టి దుష్ట శిక్షణ అనేటువంటిది జరగాలి. కాబట్టి వనవాస సమయంలో రాముడు ధర్మరక్షణ కోసము అనేక మంది రాక్షసులను వధించాడనమాట. రాక్షస రాజు అయినటువంటి రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయాడు. ఇతరుల యొక్క భార్యని అపహరించుకొని పోతే ఇదే విధంగా ఉంటుంది, శిక్ష ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది. వెంటనే హనుమ, సుగ్రీవ, వానర సేనలు సహాయంతో రాముడు అనేటువంటి వారు, ఆయన శ్రీరాముల వారు ఏం చేశారంటే రావణాసురుని వధించడం జరిగిందనమాట. వధించిన తర్వాత బంగారుమయమైనటువంటి లంకను చూసి లక్ష్మణుడు ఇక్కడే ఉండి రాజ్యపాలన చేద్దామని రాముడితో అన్నాడు. ఇది బాగుంది, దీన్ని మనం పరిపాలిద్దాము అని చెప్పేసరికి అప్పుడు రాముడు కన్నతల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని మన అయోధ్యకే తిరిగిపోదామని చెప్పాడనమాట. అయోధ్యకే తిరిగి వెళ్ళాలేసి వచ్చిందనమాట. ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిద్దాము అన్నప్పుడు వెంటనే లంకను వచ్చేసి వద్దు అని చెప్పి చెప్పారనమాట. వెంటనే మరలా తన యొక్క అయోధ్యకే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా రాముడు తన దేశభక్తిని చాటారు. ఈ విధంగా రామాయణంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. లంకా రాజ్యానికి విభీషణ్ణి రాజుగా చేసి అయోధ్యను తిరిగి వచ్చాడు. ఇక్కడ వచ్చేసి స్నేహం అనేటువంటిది ఉన్నది, తర్వాత వచ్చేసి ద్రోహం అనేటువంటిది ఉన్నది, తర్వాత వచ్చేసి
నాన్న మాట యొక్క జవదాటనటువంటి ఒక కొడుకుగాను, తర్వాత వచ్చేసి తండ్రి మాటని జవదాటనటువంటి కొడుకుగాను, అన్నదమ్ముల పైన ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తిగాను, తర్వాత వచ్చేసి భార్య మీద ప్రేమ ఉన్నటువంటి రాముల వారు ఈ విధంగా ఒకటని చెప్పలేమన్నమాట. సో రామాయణం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన విషయాలు మనకే అర్థమవుతుందన్నమాట. మన అయోధ్యకే తిరిగిపోదామని అన్నారనమాట. వెంటనే ఈ విధంగా రాముడు తన మాతృభక్తిని చాటాడు. లంకా రాజ్యానికి విభూషణ్ణి రాజుగా చేసి, అంటే విభూషణుడు వచ్చేసి తన యొక్క లంకాధీశుడైనటువంటి రావణాసురుడు యొక్క తమ్ముడు అనమాట. అయోధ్యని తిరిగి వచ్చారనమాట. అంటే రాజుగా లంకను అదే విభీషణ్నికి ఇచ్చేసి ఆయన రాజుగా తిరిగి వెళ్ళడం జరిగింది. అయోధ్యకి తిరిగి వెళ్ళాడు. వెళ్ళేసరికి రాముడు అయోధ్యకు రాజుగా మరలా పట్టాభిషిక్తుడయ్యాడు. అంటే పట్టాభిషేకం చేయడం జరిగింది. తన యొక్క రాజ్యాన్ని అప్పగించడం జరిగిందనమాట భరతుల వారు. తన కర్తవ్య పాలన కోసం ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా, ఎంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చినా అతను చలించలేదనమాట. అలాగే ఉన్నారు. తన జీవన విధానం ద్వారా ఉన్నతంగా ఎలా జీవించాలో అనేటువంటిది ఆచరించి చూపించారనమాట శ్రీరాముల వారు. ప్రజారంజకంగా పరిపాలించి తన రాజ్యాన్ని రామరాజ్యము అన్న పేరు అనేటువంటిది వచ్చేటట్లు చేశారనమాట. రామరాజ్యంలో వచ్చేసి ఎటువంటి లోటు అనేటువంటిది లేదు అనేటువంటిది ఆయన చేసి చూపించారనమాట ఈ యొక్క శ్రీరాముల వారు. సో ఈ విధంగా మనము రామాయణంలో అనేకమైనటువంటి విషయాల్ని మనము తెలుసుకోవచ్చు.